ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ఫుల్. వీడియోకి వెళ్ళక ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. నెక్స్ట్ ఇప్పుడు వీడియోకి వెళ్తున్నాం. ఈరోజు నేను సెంటర్ క్లిప్ అనేది మేక్ చేస్తున్నాను. వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటే సెంటర్ క్లిప్ ఒకటి తీసుకున్నాను, బిగ్ సైజ్ అనమాట. తర్వాత B7000 గ్లూ, స్టిక్ చేసే స్టిక్ పెన్. అండ్ మెటీరియల్స్కి వస్తే డ్రాప్ షేప్లో గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. దాని తర్వాత ఐ షేప్లో గ్రీన్ కలర్ కుందన్స్, అలానే క్లిప్ స్టోన్స్లో పింక్ కలర్ కుందన్స్ అండ్ అలానే జర్కాన్ స్టోన్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ ప్రాసెస్కి వస్తే ఫస్ట్ నేను డ్రాప్ షేప్లో గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకొని సెంటర్ క్లిప్కి స్టిక్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను B7000 గ్లూ అనేది అప్లై చేశాను. దాని తర్వాత ప్రాసెస్ అనమాట, ఇలా స్టిక్ చేస్తున్నాను. కరెక్ట్గా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి. నాకు రాలేదు, అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసిద్ది. మళ్ళీ ఇది ఏంటి అంటే మనకి కరెక్ట్గా స్టిక్ కాకపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి జాగ్రత్తగా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఫ్లవర్ పైన జర్కాన్ స్టోన్ అనేది స్టిక్ చేస్తున్నాను. వైట్ కలర్ జర్కాన్ స్టోన్ అన్నమాట. సారీ, వైట్ కలర్ జర్కాన్ స్టోన్ కాదు, క్లిప్ స్టోన్ అనేది స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇది మేబీ 5 mm అనుకుంటా. ఈ క్లిప్ స్టోన్ సైజ్ వచ్చేసి పింక్ కలర్ క్లిప్ స్టోన్ అనేది స్టిక్ చేస్తున్నాను అనమాట. ఏదైనా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేస్తే ఏదైనా పర్ఫెక్ట్గా వచ్చింది చెప్పాలంటే. తర్వాత అటు ఇటు జర్కాన్ స్టోన్ అనేది స్టిక్ చేస్తున్నాను. వైట్ కలర్ జర్కాన్ స్టోన్ అనమాట. మేబీ ఇక్కడ లైటింగ్ వల్ల మీకు అంత కనిపించలేదు, లేకపోతే నార్మల్గా బాగానే కనిపించిద్దండి. తర్వాత ఐ షేప్లో గ్రీన్ కలర్ కుందన్ స్టిక్ చేస్తున్నాను అటు ఇటు. తర్వాత మధ్యలో డ్రాప్ షేప్ కుందన్ స్టిక్ చేస్తున్నాను. దాని తర్వాత పింక్ కలర్ 5 mm అని చెప్పాను కదా, క్లిప్ స్టోన్ అనేది స్టిక్ చేస్తున్నాను. మీకు చెప్పడం కంటే ఎక్స్ప్లెనేషన్ కంటే మీరు చూస్తేనే అర్థమైపోద్ది ఇది ఎలా చేయొచ్చు ఏంటి అనేది. తర్వాత నెక్స్ట్ సేమ్ ఐ షేప్ 2 అండ్ అలానే పైన డ్రాప్ షేప్ అనమాట. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ పింక్ కలర్ కుందన్స్, క్లిప్ స్టోన్స్ అనమాట. కుందన్స్ కాదు, క్లిప్ స్టోన్స్. అటువైపు కూడా సేమ్ అండి. అవుట్పుట్ చూస్తే మీకైతే బాగా నచ్చింది. నాకైతే ఈ క్లిప్ చాలా బాగా నచ్చిందండి. ఇన్ కేస్ మీకు కనుక ఇలాంటి సెంటర్ క్లిప్స్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అనే చెప్తానండి. అన్ని పేజెస్ అండ్ ఛానల్స్ కంటే నా ఛానల్లో అయితే కాస్ట్ తక్కువనే చెప్పచ్చు. ఇన్ కేస్ మీకు కనుక కావాలి అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ఫుల్. కింద బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.